గాయస్ ఈరోజు మనం మష్రూమ్స్ కర్రీ అదే పుట్టగొడుగులు మనం చాలామంది పుట్టకొక్కులు ఇలాగా రకరకాలుగా పిలుస్తారు. ఈరోజు మనం చాలా అరుదుగా దొరికే వీటిని చాలా స్పెషల్గా వండుదాం. ఎందుకంటే అరుదుగా దొరికేదాన్ని స్పెషల్గా ఉండాలి కదా. ఫస్ట్ మనం పెన్నం వేసి దాని మీద దాంట్లో ఆయిల్ పోసుకొని మనం బాగా హీట్ అయ్యే వరకు ఉండాలి. తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ కానీ ఈ చిల్లీ తర్వాత ఈ పుదీనా ఇవన్నీ ఆ నూనె బాగా మరిగిన తర్వాత అందులో వేసేయాలి. మనకి ఎవడన్నా పడలేనప్పుడు వచ్చే కోపంలాగా ఈ బుసబుసలు అంటూ బాగా నల్లగా కొంచెం నల్లగా అంటే నల్లగా కాదు ఒక కలర్ రెడ్ కలర్లో వచ్చే వరకు మనం ఇవన్నీ పోసేసి ఫుల్గా యాగనివ్వాలి. అవి మొత్తం కొంచెం బాగా కలపాలి అటు ఇటుని, లేకపోతే అవి మాడిపోయి మొత్తం స్పాయిల్ అయిపోతాయి కదా. అలా ఏగి ఏగి మనం అవి అయిపోయిన తర్వాత కలరు అవి కొంచెం మనకి ఏగాయి అన్న కంటికి కనిపించే ఫీల్ వచ్చే వరకు మనం వేపి ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పుట్టగొడుగుల్ని అదే మష్రూమ్స్ని పీసెస్ని మనం అందులో వేసేయాలి. కంప్లీట్గా ఒకటి కూడా ఉంచకూడదు, ఎందుకంటే ఇవి చాలా అరుదుగా దొరికేవి కదా. మరి స్పెషల్గా ఉండాలంటే అన్నీ ఉంటేనే తప్ప కిక్ రాదు. దాన్ని మనం ఎలాగ వంట చేస్తే కాళ్ళు గట్రా పీకుతాయి, అందుకే కూర్చొని వంట చేయాలి. ఎందుకంటే ఆ లేడీస్ కాదు కదా, మనం జెంట్స్ కదా, అందుకే కూర్చొని చేయాలి. అలా అయితేనే ఎక్కువ ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. కాకపోతే ఈ వంట చేయడం చాలా కష్టంగానే ఉంది, ఎందుకంటే లేడీస్ ఎలా చేస్తారో తెలియదు. కానీ అమ్మో ట్రై చేస్తే మాత్రం ఆ కర్రీస్ కాదు నాకు వచ్చే ఆవిర్లు అయితే మొత్తం అలాగా వేపి వీటిని కూడా మనం ఇంతకుముందు వేగిన ఆనియన్స్ అవి మొత్తం మిక్స్ అయిపోవాలి. అందులోని వాటర్ లేకుండా అది మొత్తం ఫ్రై అయ్యేలా చూడాలి, ఎందుకంటే లోన ఏమాత్రం వాటర్ ఉన్నా సరే దాని టేస్ట్ మొత్తం మారిపోద్ది. చూసారా అప్పుడే ఇవి కూడా కలర్ మారిపోయి వైట్ కలర్ ఉండేవి లైట్గా ఎల్లో కలర్లో చేంజ్ అయినట్టు వచ్చాయి. మనం దీన్ని ఇంకా బాగా అలా వేపుతా ఉండాలి. అలా ఫైనల్గా ఇంకా అలా వేపి ఒక 5 minutes రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా అవే కలర్ చూసారా ఎలా అయిపోయాయో, లైక్ గోల్డ్ కలర్లో వచ్చాయి. ఇలా రావడం వల్ల ఏముందంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే మనం ఎక్కువ సార్లు కింద వేపకపోతే అడుగు పట్టేసినట్టు అయిపోద్ది. చూసారా అలా ఉంది, అదిరిపోలే. ఇలా వంటలు చేయడం కూడా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే అది లేడీసే అనుకోవడం తప్పు. అయితే అది అయిపోగానే మనం చేయాల్సింది నెక్స్ట్ మసాలా వేయాలి. అదే మనం ఉల్లిపాయలు ఇవి అన్నీ కట్ చేసి మిక్సీలో ఆడి అవే వేసుకో. ఎక్కువ న్యాచురాలిటీనే మనం వాడాలి, ఎందుకంటే టేస్ట్ బాగా రావాలంటే అవే రావాలి. కానీ మనం షాపుల్లో కొన్నవి ఇవన్నీ వేస్తాం, వాటి వల్ల ఏమందంటే సరైన టేస్ట్ రాదు. పైగా ఇంకా మనం దానికి హెల్త్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. ఈ మసాలా వేసిన తర్వాత దీన్ని కూడా మనం ఆ మసాలాలో అన్నిటిని కలిపేయాలి. అలా అయితే టేస్ట్ పిచ్చి పీడ్స్ కుమ్ము పారేస్తుంది అనమాట. చూసారా ఇంకా వేగాలి. కాకపోతే ఈ లేడీస్ ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ అబ్బోతికి ఫైనల్గా చెయ్యి మాత్రం నొప్పి వచ్చేలా ఉంది. ఇంక వేసేది వేరే దారి లేక ఈ గార్లిక్ మనం షాప్ మీద మనం గార్లిక్ వేసుకోవాలి. మ్యాక్సిమం షాపుల మీద వేసుకోవడం వల్ల పెద్ద టేస్ట్ ఉండదు, కాకపోతే మనకు వేరే ఆప్షన్ లేదు. సో మనం దీంట్లో వేద్దాం. వేసిన తర్వాత కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మొత్తం ఆల్ మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. కాకపోతే ఈ కర్రీ చేస్తున్నప్పుడు బాగా ఇబ్బందిగా అనిపించింది ఏంటంటే ఎక్కువ ఫ్రై చేయాలి, లేకపోతే అది మొత్తం అడుగున మాడిపోయినట్టు అయిపోయి టోటల్గా టేస్ట్ రావాల్సింది పోయి వేరే టేస్ట్ వస్తుంది. అది మనం ఎలాగా ఎక్స్పెక్ట్ చేయలేము. సో మనం దాన్ని ఫైనల్గా ఫ్రై చేసి మనం ఒక 5 minutes అలా వదిలేస్తే అవి మొత్తం కలర్ గోల్డ్ కలర్లో మారిపోయి మనకి చూడడానికి ఈ వైట్ నుండి గోల్డ్ కలర్ వస్తుంది. నెక్స్ట్ మనం దానిపైన కారం అలా ఎక్కువ వేయాలి. ఈ కర్రీస్లోనే మనం ఎంత ఎక్కువ కారం వేస్తే అంత చాలా బాగుంటుంది. ఈ కారం వేసిన తర్వాత మనం నెక్స్ట్ సాల్ట్ వేయాలి. సాల్ట్ అన్నది ఎంత పడుతుంది అన్నది అంతే వేయాలి, అంత మించి వేస్తే కారం వేసినట్టు వేస్తే మనం దాన్ని తినాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళి గట్ల పోసేయడమే. చూసారా ఈ రెండు వేసిన తర్వాత కలరు నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని అవి మొత్తం మష్రూమ్స్ పీసెస్ అన్నట్లకి అవి మొత్తం ఎంటైర్ అంటుకునేలా అది మొత్తం మనం కలిపేయాలి. అలా కలిపి
కలుపుతూనే ఉండాలి. కలర్ చూసారా, అది పూర్తిగా ఉడకముందే తినేయాలనిపిస్తుంది. అట్లా ఉంటుంది మరి మనం కర్రీ చేస్తే. ఇంకా ఫ్రై చేయాలి బాగా. ఫైనల్గా మనకు కావాల్సిన ఈ అవుట్పుట్ అన్నది వచ్చింది. దీన్ని ఒక 5 మినిట్స్ అలా జస్ట్ వదిలేసిన తర్వాత ఫైనల్గా ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్, మనం వండింది ఎవడో తింటే కాదు, ముందు మనమే తినాలి. ఎందుకంటే ఆ కిక్కే వేరు. ఆ స్మెల్ చూస్తుంటే అబ్బాబ్బాబ్బా ఒక్క లెక్కలో ఉందనిపించింది. అది కాలినా పర్వాలేదు, ఎందుకంటే మనం చేసింది ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. అబ్బబ్బబ్బబ్బా, నాకు తెలిసి ఏ చెఫ్ కూడా ఎలా చేయడు. ఇది ప్రౌడ్ మూమెంట్లా ఫీల్ అవ్వాలి. ఇదంతా నా కష్టం. సో ఫైనల్గా తింటుంటే ఉంది స్వామి, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఫ్లాష్ బ్యాక్ గాయస్, మార్నింగ్ నుండి పుట్టగొడుగు కోసం తిరిగి అలసిపోయాం. ఫైనల్గా అవి ఉండే ప్లేస్ మనకు తెలిసింది. నక్షత్రాలా కనిపిస్తున్నాయి కదా, ఏ మష్రూమ్స్ అయ్యే పుట్టగొడుగులు. మీ చూసారా తెల్లగా ఎంత బుజ్జిగా ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ మనం కలెక్ట్ చేయాలి. చూసారా, ఒక్కొక్కటిది ఒక్కో డైమండ్లా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చాలా చూసారా, ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. అయితే ఇవి మొత్తం పాములుండే ఏరియా, కాకపోతే మనుషులు పాముల కంటే ప్రమాదం కదా. ఫైనల్గా ఇలాంటి పుట్టగొడుగులు మనకి చాలా దొరికాయి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ దొరికినవన్నీ మనం ఒక దాంట్లో వేసుకొని ముందు అది క్లీనింగ్ ప్రాసెస్ అన్నది బాగా చేసుకోవాలి. ఎందుకంటే బయట నుండి వచ్చిన ఇవి కదా, అవి వాటర్లో వేసి మనం ఈచ్ ప్రతి ఒక్కదాన్ని కూడా క్లీన్గా చూడాలి. అలా క్లీన్గా ఒకటి మనం క్లీన్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి ఇంపార్టెంట్ కదా. అందువల్ల మొత్తం అన్నీ వాటర్లో వేసేసి ఇంకా ప్రతి దానిని మనం జాగ్రత్తగా అలా క్లీన్ చేస్తూ ఉండాలి. అలా క్లీన్ చేసి తర్వాత వీటిని మనం పీసెస్గా చేసుకోవాలి. ఆ పీసెస్గా చేసుకొని మనం ఒక దాంట్లో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. అలా అన్నీ ఆల్ పీసెస్ అన్నీ మనం ఒక 1 by 1 మన పీసెస్గా చేసుకోవాలి. చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే నైఫ్ మన హ్యాండ్కి తెగుతుంది కదా, అది రిస్క్. కాకపోతే నేను చెప్పాల్సింది అలా ఒకటే, మనం క్లీన్ చేసేటప్పుడు కంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఈ నత్తలు బ్యాక్టీరియాకి సంబంధించినవి కొన్ని ఉంటాయి. ఎందుకంటే బయట నుండి వచ్చినవి కదా, మనం ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసి ఆ వేస్ట్ అంతా ఒక సైడ్కి తీసేయాలి. ఈ కోసేసిన పీసెస్ అన్నీ మనం కలెక్ట్ చేసుకొని ఆ చెత్తని బయటని పారేసి ఇప్పుడు ఇవి మనకు కావాల్సిన ఫైనల్గా చూసారా, ఒక్కొక్క లెగ్ పీస్లా లేదు. ఆ హెడ్ తింటుంటే ఉంటుంది స్వామి,